రికార్డింగ్ ఫోన్ పాడైతే ఎన్ని కష్టాలు తెలుసా. ఇప్పుడు నేను నా పర్సనల్ ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నాను, దానివల్ల ఈ ఫోన్ అంతా ఫుల్. చెప్పిందంతా పట్టుకొని వాళ్ళు పీక్కు తింటారు, దాన్ని బట్టి 4 days అని చెప్పినట్టు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు సాటర్డే నా ఫుల్ డే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు మిగతా పనులన్నీ అయిపోయినాయి. ఇంట్లో మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. టిఫిన్ మా వాళ్ళిద్దరికి ఇడ్లీ కావాలంటే వేసి ఇచ్చేసాను ముందే, నాకు కొంచెం పూజ లేట్ అయ్యేలా ఉంటే. నేనైతే రొట్టె తినాలని ముందే అనుకున్నాను. మనకి ఇడ్లీ రొట్టె అంటే ఫస్ట్ నేను రొట్టె వైపే ఉంటాను. సింపుల్గా ఇన్స్టెంట్ చట్నీ చేశాను, పుట్నాల పప్పు కొబ్బరి వేసి. అండ్ లంచ్ ప్రిపరేషన్ కూడా చేయాలి, లేట్ అయిపోతుంది. లంచ్ కోసం వంకాయలు అయితే తీసి పెట్టాను, మొన్న తెచ్చానని చెప్పాను కదా. ఈరోజు డ్రైగా ఉండే గుత్తి వంకాయ కర్రీ చేస్తాను. దానికి కాంబినేషన్గా రసం పెడతానా, పప్పు వండుతానా, సాంబార్ అయితే పెట్టాను, లాస్ట్ వీక్ పెట్టాను కాబట్టి అనేది మీతో షేర్ చేస్తాను. మీరు మీ సాటర్డే ఏం చేస్తున్నారు? సమ్మర్స్ ఎలా ఉన్నాయి మీ దగ్గర? హైడ్రేటెడ్గా ఉంటున్నారా లేదా? వాటర్ తాగడం అస్సలు మర్చిపోకండి. సమ్మర్ కూలర్స్, జ్యూస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ పక్కన పెడితే ఇంట్లో ఉండే వాటర్నే సరిగ్గా టైం టు టైం తాగండి. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. మీకు తెలియకుండానే బాడీలో బోల్డ్ అంత వీక్నెస్ వచ్చేస్తుంది వాటర్ తాగకపోతే. నేను అదే కేటగిరీ కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కాబట్టి బాగా వాటర్ తీసుకోండి. ఇంకెక్కువ మాట్లాడి విసిగించను, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడ ముందుగా వంకాయలను అయితే నీట్గా వాష్ చేసుకొని, మనం గుత్తి వంకాయ కోసం స్లిట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టాను. ఇవి మనం స్టఫింగ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోగా టేస్ట్ చేంజ్ అవ్వకుండా కండ్రెక్కకుండా ఉంటాయి వంకాయలు. అండ్ ఇక్కడ స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను దగ్గర ఒక 1.5 స్పూన్ పల్లీలు తీసుకున్నానులేండి. మీరు తీసుకునే వంకాయలను బట్టి మీకు ఎంత పౌడర్ కావాలని ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ 1/2 kg కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి వంకాయలు, వాటికి మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను. ముందుగా ఒక 1.5 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు తీసుకున్నానులేండి. తీసుకొని దాన్ని అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఎలానో, సో ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేసిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాలు, నేనైతే మాకు కావాల్సిన కారాన్ని బట్టి ఒక 6-7 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదంతా చల్లారిపోయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. ఈ పౌడర్ స్టఫింగ్ అసలు ఎంత బాగుంటుందంటే, ఈ కర్రీ డ్రై మసాలా గుత్తి వంకాయ మీరు ఎవరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇందులో ఇప్పుడైతే డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలి. మీరు ఇది కూడా అంతే, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసేసుకోండి. నేను సుమారుగా వేసుకున్నాను. కలర్ కోసం కొంచెం పసుపు, ఎందుకంటే మనం ఈ స్టఫింగ్ పెట్టి డైరెక్ట్ ఫ్రై చేసేయడమే కదా, ఇందులో ఏమీ యాడ్ చేయం కాబట్టి పసుపు ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, ఈ టైంలో కొంచెం కుకింగ్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఈ ఆయిల్ ఎందుకంటే ఈ ఆయిల్ యాడ్ చేసి మిక్సీ పట్టడం వల్ల ఒక మంచి ముద్దలా వస్తుంది కదా, అప్పుడు మీరు వంకాయలో స్టఫ్ చేసినప్పుడు అది కదలకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు స్టఫ్ చేసి చూపిస్తానులేండి. అది అలా ఉండడం వల్ల మీరు కలుపుకొని తింటున్నప్పుడు వంకాయ లోపల చప్పగా లేకుండా ఈ పౌడర్ చక్కగా అందులో కదలకుండా ఉంటుందన్నమాట. అండ్ పౌడర్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టఫింగ్ అయితే చేసేసుకుంటున్నాను. గుత్తి వంకాయకి వంకాయలు ఎలా స్టఫింగ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా, అలా నీట్గా పైన కాకుండా లోపల వరకు స్టఫ్ చేసుకొని, ఇదిగోండి మీరు ఇలా నొక్కేసినప్పుడు పౌడర్ కొంచెం అలా ఆయిల్ వేసి పట్టడం వల్ల ముద్దగా అందులో లాక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది నూనెలో చక్కగా మగ్గి మీకు వంకాయ ముక్క లోపల వరకు టేస్ట్ తెలుస్తుంది. జనరల్గా ఇలా స్టఫింగ్ లోపల వరకు లేదనుకోండి, ముక్క చివరి వరకు వచ్చేసరికి చప్పగా అనిపిస్తుంది అన్నంలో తింటుంటే. అలా లేకుండా చక్కగా లోపల వరకు పెట్టేసుకొని
ఇలా నీట్గా లాక్ చేసేసుకోండి. మీరు ఎవరైనా ఇలాంటి కర్రీ చేస్తారా, వంకాయ కర్రీ అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఇలా డ్రై గుత్తి వంకాయ ఫ్రై ఇష్టమా, మామూలు గ్రేవీలా చేసుకుంటాం కదా అది ఇష్టమా, లేకపోతే ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి మన వంకాయ ఉల్లి కారం అని చేసుకుంటాం కదా అది ఇష్టమా, వంకాయలో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నా సింపుల్ రెసిపీస్ మీకు నచ్చుతున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇలా వంకాయలన్నీ స్టఫ్ చేసేసుకున్నాను. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మీరు మరీ పెద్ద పెద్ద వంకాయలు మాత్రం తీసుకోకండి దీనిలో, ఎందుకంటే అసలు వాటర్ ఏం కదా, నూనెలో మగ్గాలి కాబట్టి బోల్డ్ అంత టైం పట్టేస్తుంది. ఎక్కువ టైం పట్టేసే కొద్దీ మీకు ఆ పౌడర్ బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి నేను ఇది ఆయిల్లో మగ్గించుకోవాలి కదా, స్టీల్ అయితే బాగా సతాయిస్తుందని నాన్ స్టిక్ తీసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో మీరు తీసుకున్న వంకాయలను బట్టి అవి మగ్గడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అయితే వేసుకొని ఇలా వంకాయలన్నీ పెట్టేసుకోండి చక్కగా. ఇంకేం లేదు, మీ దగ్గర ఉన్న పొడి ఎక్స్ట్రా ఉంటే అది పైనుంచి వేసేసి చక్కగా లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో కదుపుతూ మీరు మీ మిగతా పనులు అయితే చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా నేను టమాటో రసం అయితే పెట్టాను. చాలాసేపు పప్పా రసమా అని ఆలోచించాను. ఫైనల్గా రసమే బెస్ట్ అని డిసైడ్ అయ్యి టమాటో రసం అయితే పెట్టేశాను. బేసిక్ టమాటో రసం, ఆ రెసిపీ ఏం షేర్ చేయలేదులేండి. ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉంటే వంకాయలు స్లోగా మగ్గిపోయినట్టు మీకు తెలుస్తుంది. అంటే మనకి చూస్తుంటే తెలుస్తుంది కదా వంకాయ మగ్గిపోయిందా ఇంకా గట్టిగా ఉందా అని. కొన్ని చిన్న వంకాయలు త్వరగా మగ్గిపోతే వాటిని పక్కకు తీసేసి పెద్దవి సెంటర్కి అయితే జరిపాను. ఇలా మేము కుకింగ్ పని చేస్తుంటే నిన్న బుక్ చేసి వచ్చాం కదా, ఏసీ అయితే డెలివరీ అయిపోయింది. 2 days అన్నారు కానీ నెక్స్ట్ డే మార్నింగే డెలివరీ అయిపోయింది. ముందు వెళ్ళినప్పుడు మీరు లేట్ వచ్చారు, 9:30 దాటిపోయింది కదా, నెక్స్ట్ డే డెలివరీ అవ్వదు, మీకు సండే కానీ మండే కానీ డెలివరీ అవుతుంది, ట్యూస్డే ఆర్ వెన్స్డే ఇన్స్టలేషన్ అవుతుంది అన్నారు. ఫైనల్గా డెలివరీ అయితే అయిపోయింది. ఇన్స్టలేషన్ సంగతి ఇప్పటివరకు అయితే మాకు తెలీదు. అది అండ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదైతే మా లంచ్ ప్లేట్. చెప్పాను కదా బేసిక్ టమాటో రసం పెట్టానని. వైట్ రైస్, కమ్మటి గుత్తి వంకాయ ఫ్రై, దానితో టమాటో రసం, అసలు కాంబినేషన్ మామూలుగా లేదు, అద్దరిపోయింది. గుడ్ ఈవినింగ్. హాయ్ తల్లి. గుడ్ ఈవినింగ్. హాయ్. హలో బాబు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హ్యాపీ వీకెండ్. హ్యాపీ ఏం బాబు ఇందాక ప్రయాణం? ఫోన్ రిపేర్ కోసం. వీకెండ్ షికార్కి వెళ్ళట్లేదు. నేను రికార్డింగ్కి యూజ్ చేసే ఫోన్ పాడైంది. అప్పట్లో ఒక శాంసంగ్ ఫోన్ రిపేర్కి వెళ్ళాం, గుర్తుందా మీకు? 30,000 25,000 చెప్పారు శాంసంగ్లో. దాన్ని నార్మల్ రిపేర్ చేసే షాప్లో తక్కువకి చేపిస్తే అది ఇప్పుడు కొంచెం ఏదో స్క్రీన్ ప్రాబ్లం వచ్చింది. సరే కదా చూపిద్దామని. రికార్డింగ్ ఫోన్ పాడైతే ఎన్ని కష్టాలో తెలుసా. ఇప్పుడు నేను నా పర్సనల్ ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నాను, దానివల్ల ఈ ఫోన్ అంతా ఫుల్ అయిపోతుంది. కాబట్టి సాటర్డే కదా ఎలాగో ఆ పని మీద వెళ్తున్నాం. ఇంకేంటి బాబు, ఏంటి కబుర్లు? నథింగ్ స్పెషల్, యూ హ్యావ్ టు టెల్. డాడీ మనము ఈ వింటర్ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్దాం? వింటర్ ఏంటి, ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది. సమ్మర్ హాలిడేస్ వింటర్ అప్పుడు చాలా దూరం. వింటర్ అయిపోయిందిగా, మళ్ళీ నెక్స్ట్ వింటర్ హాలిడేస్. నెక్స్ట్ వింటర్ అప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇన్ బిట్వీన్ 1 month సమ్మర్ హాలిడేస్ ఉంటాయి తల్లి. 1 month 10 days. అప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికి మంచి చోటుకి వెళ్ళాం. బాయ్. ఎందుకంటే అన్ని చోట్ల 42 ఒకరి దగ్గర అయితే 45-50 అలా ఉంటున్నాయి. ఎలా వెళ్ళగలం? ఎక్కడికి వెళ్ళాం? ఓకే, మేమైతే అది నార్మల్ రిపేర్ షాప్ సెక్టర్ 18 అని ఉంటుంది ఇక్కడ, లోకల్ మార్కెట్. మన హైదరాబాద్లో అయితే కోటి లాగా, విజయవాడ అయితే బిసెంట్ రోడ్. ఐ డోంట్ నో, నాకంత నాలెడ్జ్ లేదు. విజయవాడలో అయితే ఏంటో జనరల్ మార్కెట్. హైదరాబాద్ కోటి మార్కెట్ గురించి అందరికి తెలిసే ఉంటుంది కదా, అలాంటి మార్కెట్ అనమాట. అన్నీ దొరుకుతాయి. కానీ నాకేం నచ్చో, చాలాసార్లు వెళ్ళాను కానీ ఏం కొనుక్కోలేదు. సో అక్కడైతే అన్ని మొబైల్, ల్యాప్టాప్ రిపేరింగ్ షాప్స్ ఉంటాయి. అక్కడ లాస్ట్ టైం గూగుల్లో చూసి వెళ్ళాం, చేపించాం, బాగానే వర్క్ అవుతుంది. సరే మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో ఏమి అంత మంచివి లేవు, అక్కడైతే 2-3 ఆప్షన్స్ ఉంటాయి, వెళ్ళొచ్చని. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ అంతా బాగా ఎండగా ఉంటుంది. ఇలా ఈవినింగ్ అయిపోగానే అదో రకమైన క్లౌడీగా, నిన్న సడన్గా వర్షం కూడా పడింది. కొంచెం సేపు వెళ్ళండి, ఒక 10 minutes. ఇప్పుడు కూడా అలా క్లౌడీగా మధ్యలో అలా వెదర్ అయితే ఇలా ఉంది. అది మా దగ్గర ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఒకటి అవుతుంది, దానివల్ల ఎక్కడెక్కడో గూమ్ ఫిరికే వెళ్తున్నాం చుట్టూ తిరిగి. నోయిడా మొత్తం తిరుగుతున్నట్టు ఉంది. అది సంగతి. మళ్ళీ సన్ వచ్చేసింది. అది అలా సన్ అయితే దాగుడు మూతలాడుతుంది వస్తూ పోతూ.
సరే మనమైతే మార్కెట్కి వెళ్ళిపోతాం. అక్కడ ఏమంటారు, ఏం చేస్తారు అనేది షేర్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి, మాతో పాటు వచ్చేయండి. ఫైనల్గా మేము మా డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కార్ ఒక దగ్గర పార్క్ చేసి మార్కెట్ అంతా నడవడమే. జస్ట్ అలా షాప్ ముందు వరకు మన కార్ తీసుకెళ్ళడం కుదరదు. అండ్ ఫైనల్గా రిపేర్ షాప్కి అయితే వచ్చేసాం. ఇవన్నీ శాంసంగ్ ఇలాంటి వాటిల్లో బోల్డ్ అంత రేట్ ఎందుకు చెప్తారో, వీళ్ళు ఎంత తక్కువ రేటుకి ఎందుకు చేసేస్తారో నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఒరిజినల్ పార్ట్సే అని చెప్తారు. ఫైనల్గా వచ్చేసాము. మొబైల్ అయితే అతను చెక్ చేసి, నా దగ్గర ఆల్రెడీ ఒక ఫ్రేమ్ ఉంది అంటే స్క్రీన్ని ప్రొటెక్ట్ చేస్తూ హోల్డ్ చేసే ఫ్రేమ్ బ్రేక్ అయిపోయిందనమాట. అదైతే చూస్తాను, 1 అవర్ ఆగి రమ్మన్నాడు. సరే ఈలోగా మీకోసం మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాను. ఈ బిల్డింగ్ చూసారా ఎంత బాగుందో. అసలు ఈ మార్కెట్కి బిల్డింగే అట్రాక్షన్ అనమాట, అంత బాగుంటుంది. అండ్ ఇదైతే వాక్ ఇన్ ద వుడ్స్ అని, ఇది రెస్టారెంట్. బయట నుంచి ఆ ఎలిఫెంట్స్ అన్ని యానిమల్స్ అనమాట, ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. ఇదైతే మా ఇంటి దగ్గరలో ఉన్న మార్కెట్. ఇది మన అమీర్పేట్, కోటి, జనరల్ బజార్, చార్మినార్ వీటికి ఏం తక్కువ కాదు. ఢిల్లీలో ఉండే చాందినీ చౌక్ కూడా ఇక్కడే ఉంటుంది, సరోజినీ నగర్ కూడా. అండ్ ఈ స్ట్రీట్ అయితే అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి. మల్బార్, బ్లూ స్టోన్, తనిష్క్, మన కళ్యాణ్ జ్యువెలర్స్, జాయలుకాస్ అన్నీ ఉంటాయి ఇక్కడైతే. ఇంకా అలా కొంతసేపు తిరిగిన తర్వాత ఊరికి సరదాగా ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఏరియా అంతా బాగా డెవలప్ చేస్తున్నారు. షాప్స్ ముందు ఇంతకుముందు ఎలానో ఉండేది, ఇప్పుడు అలా కాకుండా నీట్గా వాక్వే అంతా చాలా బాగా రెనోవేట్ చేస్తున్నారు. అండ్ అక్కడక్కడ ఇలాంటి ఫోటో స్పాట్స్ కూడా పెట్టారు. ఫోటో బూత్స్ అంటారు కదా, అలాంటివి స్టార్ షేప్లో. ఇవి నైట్ లైట్స్ వేస్తే బాగుంటాయి. ఇదిగోండి, ఇదే వర్క్ అయితే జరుగుతుంది, వాక్వే రెనోవేషన్ వర్క్ అన్నాను కదా. ఇదంతా ఎంత బాగా డెవలప్ చేస్తున్నారో. ఐ థింక్ ఇక్కడ ఫౌంటైన్ ఏదో వస్తుంది అనుకుంటా. ఇంకా అవన్నీ చూస్తూ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. ఇలాంటి మార్కెట్స్ ఢిల్లీలో చాలానే ఉన్నాయి, బట్ నాకే ఎందుకో ఎక్కడికి వెళ్ళినా ఏం నచ్చవు. అంటే ఆ స్ట్రీట్ మార్కెట్ నాకు అంత నచ్చదో ఏమో తెలీదు. హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగానే వెళ్ళేదాన్ని. ఇప్పుడు చూసారా ఆపోజిట్లో కళ్యాణ్ జ్యువెలర్స్ కనిపిస్తుంది. కళ్యాణ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఒకసారి నేను వెండి సామాన్ల కోసం వచ్చాను కూడా ఇక్కడికి. వస్తే ఇక్కడ ఓన్లీ మన సిల్వర్లో ఐటమ్స్ ఏమి ఉండవు, బ్లాక్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మెట్రో చూడండి, ఇదే మన ఢిల్లీ మెట్రో. ఇదైతే మంచి మెట్రో కనెక్టివిటీ ఉన్న మార్కెట్. జస్ట్ మెట్రో స్టేషన్లో దిగేసి హాయిగా కిందకి నడుచుకొని వచ్చి, మనం కారులో వచ్చినా అలానే తిరగాలి, మెట్రోలో వచ్చినా అలానే తిరగాలి. ఢిల్లీలో మెట్రో బాగా యూజ్ చేస్తారు. అండ్ ఇది చూసారా, ఇది నేను చూసి ఏదన్నా స్టాలా ఏంటి రకరకాలు ఊహించేసుకున్నాను నేను. ఫైనల్గా ఆ హోల్స్లోంచి చూసి నేను కన్ఫర్మ్ చేసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే, మన ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉంటాయి కదా, ఈ షాప్స్ అన్నిటికీ పవర్ సప్లై అయ్యేది, అది బయటికి అలా కనపడకుండా దాన్ని కూడా అంత నీట్గా కవర్ చేశారు ఈ రెనోవేషన్లో పాటుగా. భలే అనిపించింది నాకైతే. అసలు నేను చెప్పాను కదా, ఇక్కడ మెట్రో బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే రోడ్ల మీద ఉండే ట్రాఫిక్స్లో స్ట్రక్ అయిపోవడం కన్నా మెట్రోలో తిరగడం చాలా ఈజీ. హలో, ఫుల్గా 1 అవర్ తిరిగేసాం కానీ పని మాత్రం అవ్వలేదు. వెళ్ళి ఇవ్వగానే 1 అవర్లో అయిపోతుందని చెప్పాడు. మళ్ళీ ట్రై చేశారట, వాడి దగ్గర ఉన్న పార్ట్ ఏదో మన ఫోన్కి సెట్ అవ్వలేదు. సో రేపు రమ్మని చెప్పాడు. ఫైనల్గా మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఒక సైడ్ ఆఫ్ ద మార్కెట్ గోల్డ్ షాప్స్ అవన్నీ నేను చూపించాను కదా అది. ఇంకొక సైడ్ ప్రాపర్ అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అలాంటిది ఉంటుంది. రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. ముందైతే వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఇప్పుడు కార్లో వెళ్తూ చూపిస్తాను. అది సేమ్ నాకు అమీర్పేట్ చూసిన ఫీలింగే వస్తుంది, ఎంత బాగుంటుందో. కానీ ఎప్పుడు వెళ్ళలేదు నేను దిగి, కార్లోంచి చూడడం ఎప్పుడు. ఈరోజు కూడా వెళ్ళలేదు, కార్లోంచే చూపిస్తాను మీకు. చూసేయండి మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సేమ్ అమీర్పేట్ లానే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. అది చూపిస్తాను. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రేపు రావాలి, ఫోన్ చేస్తా అన్నాడు. ఫోన్ చేసిన దాన్ని బట్టి వచ్చేస్తాం. ఏంటి తల్లి, సాఫ్టీ తినడానికి మెగ్డీ వెళ్ళాం కదా, అక్కడ తీసుకొని పెడుతుంది. దొరకలా, నువ్వే తీసుకున్నావు జబర్దస్తి ఆ బాక్స్లోంచి. అది వాళ్ళు మీల్ బాక్స్లో పెట్టడానికి. అండ్ ఇక్కడైతే మీరు మార్కెట్ చూసేయచ్చు. మన చార్మినార్, చాందినీ చౌక్ ఇలాంటి ప్లేసెస్లో లెహెంగాస్ అవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈవెన్ సరోజినీ నగర్ మార్కెట్కి కూడా వెళ్ళే అవసరం లేదు. సరోజినీ నగర్, లజ్పత్ నగర్ ఇలాంటి వాటికి వెళ్ళకుండా కూడా ఈ సెక్టర్ 18 మార్కెట్ అంటారు దీన్ని, అట్టా మార్కెట్ అని. చాలా బాగుంటాయి. అన్ని ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి చెప్పులు, బట్టలు, ఎవ్రీథింగ్. అసలు చెప్పాను కదా మన హైదరాబాద్ మార్కెట్స్కి ఏమాత్రం తగ్గదు.
అది కిందకి దిగి ఎక్స్ప్లోర్ చేసేంత టైం నాకు లేదు. అది సంగతి. అలా అయితే అయిపోయింది. అటు సైడ్ చెప్పాను కదా, ఇది రోడ్డుకి ఇటు సైడు, స్టేషన్కి ఇటు సైడ్ ఇది, అటు సైడ్ అదనమాట. అటు సైడ్ అంతా లోపల అన్ని షాప్స్, గోల్డ్ ఏదన్నా తీసుకోవాలన్నా ఎవ్రీథింగ్ అటు సైడ్ ఉంటాయి. ఇదంతా స్ట్రీట్ మార్కెట్ లాగా అనమాట. ఇదిగోండి, ఇదే మెట్రో స్టేషన్ కూడా చూపిస్తాను చూడండి మీకు. వేవ్ నోయిడా సెక్టర్ 18 మెట్రో స్టేషన్ అనమాట. ఈ స్టేషన్ దిగితే ఇదే అట్టా మార్కెట్. కిందకి దిగిపోయి హ్యాపీగా బోల్డ్ అంత షాపింగ్ చేసుకోవచ్చు, ఫుల్ డే స్పెండ్ చేసేయచ్చు. ఫుడ్ కూడా అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది. స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర నుంచి మంచి రెస్టారెంట్స్ వరకు అన్నీ ఉంటాయి. హ్యాపీగా తినేసి ఫుల్ డే మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే హ్యాపీగా అందరికీ షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ రకరకాలు ఇక్కడ ఫిష్ పాట్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా రోడ్ సైడ్ అమ్మేస్తూ ఉంటారు. అందులో ఫిషెస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు డ్రెస్సెస్ యాజ్ యూజువల్ మన అమీర్పేటలో రోడ్ సైడ్ పెట్టుంటాయి కదా, అలానే పెట్టుంటాయి ఇక్కడ కూడా. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అదనమాట ఈ మార్కెట్. ఇంతకీ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీరు ఎప్పుడైనా ఢిల్లీ, నోయిడా వచ్చారా, ఇక్కడ ఉన్నారా, ఈ ప్లేసెస్ చూసారా, ఢిల్లీలో మీకు తెలిసిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ అలా ఇంటికి వెళ్ళామో లేదో ఇలా ఫోన్ అయితే వచ్చేసింది. ఏసీ ఇన్స్టలేషన్కి కూడా ఇవాళే వచ్చేసారు. నాకైతే అసలు ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు. అలా వచ్చి ఇంకా అలానే వాళ్ళ ఫోన్ వచ్చేసింది వస్తున్నామని. ఇంకైతే టీ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది అన్నట్టు చేసుకున్నాం. మళ్ళీ రూమ్ అంతా ఫుల్ ఇదైపోయింది. ఆ క్లీనింగ్ అదంతా మీరు కమింగ్ క్లిప్స్లో చూస్తారులేండి. యాక్చువల్గా నేనైతే అవ్వదు ఈరోజు అలో చేయరు అని అనుకున్నాను. డ్రిల్లింగ్ వర్క్ ఉంటే మా బిల్డింగ్లో అలో చేయరు అనమాట. లేట్ నైట్ సొసైటీ రూల్స్ ఉంటాయి కదా, అవి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదని. బట్ లక్కీగా మనకు ఆల్రెడీ ఏసీ ఉంది కాబట్టి అంత డ్రిల్లింగ్ వర్క్ లేదు కాబట్టి ఫైనల్గా అప్రూవల్ అయితే ఇచ్చారు, వచ్చేసారు, చేసేసారు, వెళ్ళిపోయారు కూడా. వాళ్ళు వెళ్ళాకే మన అసలు పని స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 7:30కి అలా వచ్చారు. 9:30 వరకు ఉన్నారు. వాళ్ళది మొత్తం అవ్వాలి కదా ఆ పని అంతా. తర్వాత ఇంకా దుమ్ము అదంతా పడుతుంది కదా, ఎంత కాదనుకున్నా లేదనుకున్నా చిన్న చిన్న హోల్స్ అయితే చేశారు. ఎందుకంటే ఇంతకుముందు ఈ రూమ్లో 1 టన్ ఉండేది, ఇప్పుడు 1.5 టన్ తీసుకున్నాం కాబట్టి ఆ మెజర్మెంట్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి పాతది తీసిన దగ్గరే ఫిట్ చేయడం అయితే కుదరదు. సో పనిలో పని ఇంక ఈ రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేసేప్పుడు ఎలానో డస్టింగ్ చేస్తాను కాబట్టి నేను ఆ పని చేసేసుకుంటున్నాను. ఇంకా మీ ఏరియాస్లో ఎండలు ఎలా ఉన్నాయి, మీరు ఏసీ సర్వీసింగ్ చేసేసి ఆన్ చేశారా లేదా అని చెప్పండి. మా ఇంట్లో వాళ్ళు అయితే ఆల్రెడీ చెప్తున్నారు 1 మంత్ ముందు నుంచే వాళ్ళు ఏసీ వేయడం స్టార్ట్ చేస్తారు కూడా. అలా ఉంది అక్కడ వేడి. మాకు కూడా ఏం తక్కువ లేదు, డైలీ 41, 42 ఉంటుంది. అబ్బా ఎంత వేడిగా చిరాగ్గా అనిపిస్తుందంటే ఏసీ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నాం. కిచెన్లో వంట చేయడం అయితే నరకం అనే చెప్పాలి. చూడండి, డ్రిల్లింగ్ చేయకపోయినా కూడా ఎంత దుమ్ము వచ్చిందో. ఇదంతా బెడ్ మీద, ఆ బెడ్షీట్ మీద అంతా పడిపోయింది. అందుకే బెడ్షీట్ అవన్నీ తీసేసి మళ్ళీ మొత్తం బెడ్ పైప్తో క్లీన్ చేసి ఇక్కడంతా తీసేసిన తర్వాత మళ్ళీ మాప్ పెట్టేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యాను నేను. తర్వాత డిన్నర్ చేసేసాం, సింపుల్గా చేసేసాంలేండి. కొంచెం ఇడ్లీ పిండి ఉంది నా దగ్గర, దాంతో పునుగుల్లా వేసేసాను. ఇంకా అవైతే తినేసాం. ఎందుకంటే బాగా ఆకలేసేసింది, ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే కదా అని ఇంకా పునుగులు వేస్తాను. ఈ మాప్ పెట్టేస్తుంటే అసలు ఏంటో అంత టయర్డ్గా అనిపించింది నాకు. పొద్దున్న నుంచి ఇంట్లో పని, మళ్ళీ ఆ బయటికి వెళ్ళడం, తిరిగి రావడం, రాగానే అస్సలు గ్యాప్ లేకుండా వీళ్ళు. నాకు బయట నుంచి రాగానే ఫ్రెష్ అవ్వకపోతే బోల్డ్ అంత చిరాగ్గా ఉంటుంది. హాల్లో ఏసీలో కూర్చున్నా సరే ఇక్కడ నా మొహం చూడొచ్చు మీరు, జిడ్డు పట్టిపోయి చిరాగ్గా ఉంది. ఇంక ఇలా మాప్ పెట్టేశాను, మొత్తం ఆరిపోయింది. బెడ్షీట్ కూడా వేసేస్తే ఈ పూటకి హాయిగా ఏసీ వేసుకొని పడుకోవచ్చని మేమైతే డిసైడ్ అయిపోయాం. అండ్ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు నా లైఫ్ స్టైల్ వ్లాగింగ్ నచ్చుతుందా లేదా అనేది నాతో చెప్పండి. అండ్ మీరు ఏదైనా స్పెషల్ వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకున్నా, ఢిల్లీలో ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయమని నాతో అడగాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు DM చేసేయచ్చు, మనం మాట్లాడుకుందాం. అండ్ మీరు ఏదైనా స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకున్నా కూడా ఒక కామెంట్ అయితే ఇక్కడ డ్రాప్ చేసేయండి. ఆ రెసిపీ నేను తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ చేసిన రెసిపీస్ మీరు ఏమైనా ట్రై చేసి ఉంటే నాతో పిక్స్ షేర్ చేయండి, నేను అవన్నీ మన వీడియోస్లో పెట్టేస్తాను.
ఇదైతే టైం, ఇది కొత్త ఏసీ అండ్ ఇంక ఇది నేను ఫైనల్గా ఫ్రెష్ అయిపోయాను. పని అబ్బా ఏం పనిరా బాబు అనిపిస్తుంది, ఇవన్నీ ఎక్స్ట్రా ఇంకా ఇలాంటి ఇన్స్టలేషన్స్ ఉన్నప్పుడు. బట్ పర్లేదు, వన్ టైం పని కదా, అయిపోయింది. ఈ రోజు నుంచి చల్లగా హాయిగా ఉంటుంది, లేకపోతే ఏసీ లేక అబ్బో చచ్చిపోతున్నాం. 4 days అని చెప్పాడు కానీ 1 dayలోనే డెలివరీ ఇన్స్టలేషన్ 2 అయిపోయినాయి. యాక్చువల్గా 2 days డెలివరీకి 2 days ఇన్స్టలేషన్కి అని చెప్పాడు. అంటే వాళ్ళ బఫర్ వాళ్ళు పెట్టుకుంటారుగా, లేకపోతే మన సైడ్ ఏమో కానీ ఇక్కడ వాళ్ళతో అసలు పడలేం. చెప్పిందంతా పట్టుకొని వాళ్ళు పీక్కు తింటారు. దాన్ని బట్టి 4 days అని చెప్పినట్టున్నారు. సో అది నేనైతే బాగా అలసిపోయాను, ఇంకా నిద్రపోవాలి. రేపు సండే కదా, లేజీగా హ్యాపీగా లేట్గా లేస్తాను, అంత నిద్ర వచ్చేస్తుంది. బయట కూడా తిరిగి రావడం వల్ల అసలు వచ్చాక ఇంకా గ్యాపే లేదు. చూసారుగా నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. మేము ఇలా వచ్చాం, అప్రూవల్కి వచ్చేసింది. ఇంకా స్టార్ట్ చేశారు అరౌండ్ 7:30కి అలా స్టార్ట్ చేస్తే 9:30 అయింది వెళ్ళేసరికి. 2 hours పైనే పట్టింది. ఇంకా బేసిక్ హోల్ చేసే పని లేదు, ఆల్రెడీ మన దగ్గర ఏసీ ఉంది కాబట్టి ఇంతకుముందు. అండ్ మా దగ్గర డ్రిల్లింగ్ వర్క్ ఉంటే ఈవినింగ్ 6 తర్వాత అలో చేయరు. ఈరోజు అవ్వకపోతే రేపు సండే అసలు ఏ వర్క్ చేయనివ్వరు ఎవరిని, బయట వాళ్ళని వచ్చి. కాబట్టి ఎలారా బాబు అనుకున్నాం. లక్కీగా మనకు ఆ డ్రిల్లింగ్ లేదు కాబట్టి వాళ్ళు 7 తర్వాత వచ్చినా కూడా అలో చేశారు. పని అయితే అయిపోయింది. ఫస్ట్ కొంచెం కుదరదు అది ఇది అని అన్నారు. మా హస్బెండ్ వెళ్ళి మాట్లాడిన తర్వాత పని అయితే అయిపోయింది. లేకపోతే మండే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది మళ్ళీ. ఏం లేదా, ఇన్స్టలేషన్ వాళ్ళు వచ్చి మండే రోజు మనం ఇంట్లో ఉన్నప్పుడు సతాయిస్తూ ఉంటారు. తను ఉన్నప్పుడు అనుకోండి ఈజీగా అయిపోద్ది, మాట్లాడతారు కాబట్టి. సో అది ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అసలు ఎంత వచ్చిందో ఏంటో కూడా తెలీదు. వంకాయ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అది ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు గుడ్ నైట్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.